నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో 2019 ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనం అంతా ఇంతా కాదు. 175 స్థానాలకు గాను 151 స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ 23 సీట్లకే పరిమితమైంది. టీడీపీ చరిత్రలో ఇంతటి ఘోర పరాభవం ఎప్పుడూ జరగలేదు. అయితే జగన్ ఫ్యాన్ గాలిని తట్టుకొని కొందరు టీడీపీ నేతల విజయం సాధించారు. అలాంటి స్థానాల్లో రాజమండ్రి రూరల్ సీటు ఒకటి. ఇక్కడి నుండి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు. అంతటి జగన్ హవాలోనే గెలిచిన బుచ్చయ్యకు ఈసారి టికెట్ దక్కేలా కనిపించడం లేదు. అందుకు ఒక బలమైన కారణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో రాజమండ్రి రూరల్ ఒకటి. ఈ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోట. ఈ నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత అక్కడ ఒకసారి కూడా సైకిల్ పార్టీ పడిపోలేదు. ఇప్పటి వరకు 3 ఎన్నికలు జరిగితే అన్నిసార్లు టీడీపీ జెండానే ఎగిరింది. ఇక్కడ నుండి 2014, 2019 ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం కనిపించిన ఎన్నికల్లో 10,000కు పైగా ఓట్ల మెజారిటీ రావడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి స్థానాన్ని టీడీపీ చేజారడం ఖాయంగా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా రాజమండ్రి గ్రామీణ స్థానంపై జనసేన ఖర్చీఫ్ వేసింది. గాజు గ్లాస్ పార్టీ సీనియర్ నాయకుడు కందుల దుర్గేష్ ఇక్కడి నుండి పోటీ చేయడం ఖరారైంది. రాజమండ్రి రూరల్ సీట్ విషయంలో ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వస్తుంది. చంద్రబాబుకు తెలియకుండానే, ఆయన అనుమతి లేకుండానే జనసేన అభ్యర్థిని ప్రకటిస్తుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అలానే చంద్రబాబు అండతోనే జనసేన తమ అభ్యర్థిని పరోక్షంగా ప్రకటించిందనే ప్రచారం సాగుతోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై ఉన్న కోపంతోనే చంద్రబాబు అలా చేశారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మీద కక్షతోనే బుచ్చయ్య చౌదరికి సీటు దక్కకుండా చంద్రబాబు స్కెచ్ వేసినట్లుగా ఉన్నారంటూ పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో తారక్ను ఉద్దేశిస్తూ బుచ్చయ్య చౌదరి కొన్ని కమెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప పార్టీ పుంజుకునే అవకాశాలు లేవని, ఎన్టీఆర్ను ఆహ్వానించాలని కూడా బుచ్చయ్య చౌదరి బాబుకు సూచించారు. ఇదే మనస్సులో పెట్టుకున్న బాబు కంచుకోట అని తెలిసినా రాజమండ్రి రూరల్ స్థానాన్ని జనసేనకు అప్పగించేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం నడుస్తోంది. ఇక అటు లోకేష్కు బుచ్చయ్య చౌదరి మధ్య కూడా విభేదాలు ఉన్నాయన్నది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్. ఇది కూడా బుచ్చయ్య సీటుకు ఎసరు పెట్టడానికి మరో కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోరంట్ల టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. టీడీపీ సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ పక్కనే ఉన్నారు. ఆ కారణంతోనే ఇప్పటి వరకు బుచ్చయ్యకు మంత్రి పదవి ఇవ్వలేదనేది చాలా మంది చెప్పే మాట. తాజాగా తారక్పై ఉన్న కోపంతోనే ఏకంగా ఆయన సీటుకు ఎసరు పెట్టారనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా రాజమండ్రి రూరల్ సీటు ఎవరికి దక్కుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.